అహర్నిశలు తమ పొలాల్లో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వేసిన పంటలను జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో పంటలను రకరకాల పురుగుల తెగుళ్లు ఆశించి రైతును సతమతం చేస్తాయి. వీటిని అరికట్టేందుకు హడావిడిగా పురుగు మందులు చల్లేందుకు ఉపక్రమిస్తారు రైతులు. తగు జాగ్రత్తలు పాటించకుండా పురుగు మందులు చల్లి తమ ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టుకుంటారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా రైతులు పురుగు మందులు, ఎరువులపై అవగాహన పెంచుకొని వినియోగించుకోవటం చాలా అవసరం. పురుగు మందులు, ఎరువులు కొనేటప్పుడు డబ్బాలు, సంచులపై ఉండే గుర్తులు గమనించినట్టయితే దాని పనితీరు, ప్రమాద స్థాయిలను తెలుసుకోవచ్చు. ప్రధానంగా పురుగు మందుల డబ్బాలపై త్రిభుజాకారంలో 4 రకాల గుర్తులు కనిపిస్తాయి. పురుగు మందు డబ్బాపై త్రిభుజాకారంలో ఎరుపు లేక పసుపు రంగు, అలాగే పుర్రె గుర్తు గమనించినట్టయితే ఇవి అత్యంత విషపూరితమైనవిగా అవగాహన చేసుకోవాలి. ఈ పురుగు మందులు 70 నుంచి 90% వరకు విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పురుగు మందు డబ్బాపై త్రిభుజాకారంలో నీలం రంగు కనిపిస్తే మధ్యస్థ విషపూరితమైనవని రైతులు గమనించాలి. ఈ పురుగు మందు 50% విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే పురుగు మందు డబ్బాలపై త్రిభుజాకారంలో ఆకుపచ్చ కనిపిస్తే తక్కువ విషపూరితమైనవని రైతులు అవగాహన చేసుకోవచ్చు. ఈ మందు 30% విషగాఢత కలిగిందిగా గుర్తించవచ్చు. రైతులు ఎరువులు, పురుగు మందులు చల్లటం కానీ, పిచికారీ కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందు ఉపయోగించే ముందు లేబుల్ను, వివరాల పత్రాలను చదివి అవగాహన చేసుకోవాలి. మందు పిచికారీ చేసేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. పిల్లలకు, పెంపుడు జంతువులకు అందకుండా ఉండే చోట నిల్వ చేసి తాళం వేసి భద్రపరుచుకోవాలి. పురుగు మందు డబ్బా మూతను ఎట్టి పరిస్థితుల్లో నోటితో తీయొద్దు. చేతులకు రబ్బర్ గ్లౌజ్లను వేసుకుని పిచికారీ చేయాలి. చెవులకు దూది పెట్టుకుని, ముక్కుకు మాస్క్ ధరించి ముఖానికి రక్షణ కవచం ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవాలి. కట్టెపుల్లతో మాత్రమే మందు ద్రావణాన్ని కలపాలి. చేతులతో కలపొద్దు. స్ప్రేయర్ నాజిల్ ను శుభ్రపరిచే మందు నోటితో ఊదకుండా పిన్నును ఉపయోగించడం శ్రేయస్కరం. మరిన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఆహార పదార్థాలతో పాటు కీటకనాశిని మందులను రవాణా చేయొద్దు. నాణ్యమైన చిల్లులు లేని స్ప్రేయర్లు వాడాలి. మందు జల్లే ప్రదేశాల్లో తినుబండారాలు ఉంచొద్దు. పిచికారీ చేసేటప్పుడు తినటం, పొగ తాగటం చేయకూడదు. పిచికారీ చేసిన తర్వాత మాత్రమే శుభ్రంగా చేతులను కడుక్కొని ఆహారాన్ని తినాలి. వాడిన డబ్బాలను పగలగొట్టి భూమిలో గొయ్యి తీసి పాతండి. బావుల్లో, కాలువల్లో, బోదెల్లో విసిరివేయకండి. పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకుని మందు చల్లిన పొలంలో హెచ్చరిక బోర్డు పెట్టండి. మందు చల్లడం వల్ల ఎటువంటి అనారోగ్యం కలిగినా ప్రాథమిక చికిత్స చేసి వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇలా రైతులు తగు జాగ్రత్తలతో సేద్యం చేస్తే తనను తాను కాపాడుకుంటూ నలుగురికి అన్నం పెట్టగలుగుతాడు రైతు.